ప్రజల సమస్యల పరిష్కారం కోసం రోడ్డు మీదకు రావాల్సిన ప్రజా ప్రతినిధులు ఆ పని చేయట్లేదు. ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతూ ఎవరికి వారు తమ అనుచరులను పెంచి పోషించుకుంటూ ఇదే పాలన అని చెప్తున్నారు. విశాఖలో వెలుగులోకి వచ్చిన ఓ కబ్జా, దాని చుట్టూ తిరుగుతున్న ఎంపీ ఎమ్మెల్యే ఆధిపత్య రాజకీయం వివాదాస్పదంగా మారింది. ఇది గాజువాక నియోజకవర్గం కూర్మన్నపాలెం చైతన్య కాలేజీ ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలం. ఇది దాదాపు సుమారు ఎకరా వరకు ఉంటుంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలానికి సంబంధించి అమ్మిన వారికి కొన్నవారికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ వివాదంలోకి విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. ఈ స్థలాన్ని అమ్మిన వారి పక్షాన నిలిచిన గండి బాబ్జీ తన మనుషులను ఈ స్థలంలోకి పంపి ఇది గండి బాబ్జీది అని ప్రకటింపచేశారు. టీడీపీ నేత గండి బాబ్జీ మనుషులు దాదాపు 20 మంది దాకా ఈ స్థలంలోకి ప్రవేశించి రచ్చరచ్చ చేశారు. సెక్యూరిటీని భయపెట్టారు. దీంతో స్థలాన్ని కొనుక్కున్న యజమాని పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు, ఈ వివాదాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలి అని కోరారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాస్ భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీస్ కమిషనర్ ను కోరారు. ఆ వెంటనే రంగంలోకి వచ్చిన పోలీసులు గండి బాబ్జీ మనుషులను అదుపులోకి తీసుకున్నారు. తన మనుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్న విషయం తెలుసుకున్న విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆ వెంటనే విశాఖ ఎంపీ శ్రీభరత్ ను ఆశ్రయించారు. తన మనుషులు పోలీసుల అదుపులో ఉన్నారు, విడిపించాలి అని కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ శ్రీభరత్ తన పలుకుబడి ఉపయోగించి గండి బాబ్జీ మనుషుల్ని పోలీసు కస్టడీ నుంచి విడిపించారు. దాంతో ఈ స్థల వివాదం చిలికి గాలివాన అయినట్టుగా ఎంపీ శ్రీభరత్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మధ్య గొడవగా తయారైంది. కబ్జాకు కారణమవుతున్న గండి బాబ్జీకి ఎంపీ శ్రీభరత్ అండగా నిలుస్తున్నారనే విషయం తెలిసి పల్లా శ్రీనివాసరావు ఆగ్రహంతో ఊగిపోయారు అని సమాచారం. వెంటనే ఎంపీ శ్రీభరత్ కు ఫోన్ చేసి అనేక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. కబ్జాలకు పాల్పడుతూ దౌర్జన్యాలు చేస్తున్న వారిపై పోలీసులు కేసు పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు అని ఎంపీని ప్రశ్నించారట. గాజువాక నియోజకవర్గంలో గండి బాబ్జీ అరాచకాలకు పాల్పడుతున్నారని, వారికి ఎలా మద్దతు పలుకుతారంటూ గట్టిగా నిలదీశారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గమైన గాజువాకలో వేలు పెడితే సహించేది లేదు అని ఎంపీకి తెగేసి చెప్పారట. ఇప్పటికే విశాఖ జిల్లాలో ఎంపీ శ్రీభరత్ ఒక వర్గంగాను, ఎమ్మెల్యేలు మరో వర్గంగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపీ శ్రీభరత్ తన వర్గాన్ని పెంచి పోషించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీ శ్రీభరత్ ఆధిపత్య రాజకీయాలు ఇక చెల్లవంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఒక సందేశాన్ని పంపారు అని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతుంది. కూటమి నేతలు సంక్షేమ అభివృద్ధిని పట్టించుకోకుండా ఎవరికి వారు కబ్జాలకు అక్రమాలకు పాల్పడుతుండటంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి ఆధిపత్య రాజకీయాలు, అక్రమాల వార్తలే ఎక్కువగా ఉన్నాయని, ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి కూడా చేయడం లేదు అని అన్ని వర్గాల ప్రజలు చర్చించుకుంటున్నారు.